ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫుట్బాల్ కోసం 200 కోట్లు ఖర్చు పెట్టిండు మెస్సీతో ఆడడానికి. ఆయన ఫుట్బాల్ ఆడడానికి కేసీఆర్ గారు ఇలా వచ్చారు. ఏ సందర్భంలో కేసీఆర్ గారు మాలాంటి వ్యక్తుల ప్రతి అనుమానం నింపిండు కేసీఆర్ గారు తెలంగాణని. కేసీఆర్ గారు 72 సంవత్సరాల వయసులో ఏ ఇబ్బంది ఉందని ఇలా బయటకు వచ్చిండు. తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను బయట రావాలా, నా మాట వినాలా. ఏం జరిగింది 24 నెలల కాలంలో? రాష్ట్రంలో 24 నెలల కాలంలో ఈ రాక్షసుల వల్ల 820 మంది రైతులు చనిపోయారు. సోయింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. విద్యాశాఖ మంత్రి ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హయాంలో 126 మంది గురుకుల పాఠశాలలు చచ్చిపోయారు. సోయిందా? ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్ అని చెప్పి ఉన్న బస్సులు తగ్గించి అత్యధిక ప్రమాణంలో ప్రమాదాలు జరిగి మహిళలే చచ్చిపోయారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుందా? ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్ చెప్పడం వల్ల ఆటో కార్మికులు 12,000 ఇస్తా అని చెప్పి వాళ్ళకి ఎగ్గొడితే ఇలా దగ్గర 126 మంది ఆత్మహత్య చేసుకున్నారు. లెక్కలతో సహా ఉన్నాయి చెప్పినాం. ఇలా కౌలు రైతులకు ఇస్తా అని చెప్తే నిన్నగాక మొన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఏం బీకని అనుకున్నారు వాళ్ళు. వాళ్ళ కాన్స్టిట్యున్సీ పాలేరు కాన్స్టిట్యున్సీలో ఒక వీరన్ అనే యువకుడు నేను కౌలు రైతుని, నాకు పరిస్థితి బాగలేదు, పండించే పంట కొనే స్థితిలో లేదని ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకునే నాదులు లేదు. ఇలా రాష్ట్రంలో ఆత్మహత్యల రాష్ట్రంగా అయిపోయింది ఈ రాష్ట్రం. అన్నదాతలు అరిగోస పడుతుర్రు. ఏం జరుగుతుంది?